ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు అన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించి దానిలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తెరగగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ వెలుగును జ్ఞానమును దయచేయనుగాక. మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో దానికి ముందు వచనము జతపరచబడి ఉన్నది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అని. అక్కడ దానికి అనుగుణంగా చెప్పబడినటువంటిది ఈ 16వ వచనం. దీనిలో క్రీస్తు వలె ఉండుటకు అనేటువంటిది ప్రధానమైన అంశం. ఆయన శిరస్సు అయినాడు అనేటువంటిది ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఆయన శిరస్సు అయినాడు కనుక శిరస్సును పోలి శరీరం అంతయు కూడా చక్కగా పనిచేయగలిగేటువంటి విధానాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. శిరస్సులో ఉన్నటువంటి ఏదైతే మరి గుణములు, తర్వాత ఆయన యొక్క విశిష్టత, తర్వాత ఆయన యొక్క ప్రభావము అవన్నీ కూడా తెలియపరచబడాలో దానికి తగిన విధంగా శరీరము శిరస్సుతోటి చక్కగా జతపరచబడి ఉండాలి. అది దేని కొరకు అనేటువంటిది పైన కూడా చెప్పబడింది. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు అనేటువంటిది. ఈ వచనంలో కూడా ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఇక్కడ శరీరము ప్రభువుతో శిరస్సుతో జతపరచబడి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని వ్యక్తపరచడానికి పౌలు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి గురించినటువంటి విశిష్టతను తెలియపరుస్తున్నాడు. సో అది ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు అనేటువంటిది. తర్వాత ఇక్కడ మొదటి 15వ వచనంలో చూసినప్పుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. కనుక ఈ ప్రేమలో శరీరముగా చక్కగా ఒక అవయవము ఇంకొక అవయవముతో కలిసి పనిచేస్తూ ఆ ప్రేమ యందు ఎదగగలిగేటట్లుగా ముందుకు చూడాలనేటువంటిది పౌలు యొక్క ప్రధానమైన ఉద్దేశం. అది ఎలాంటి కుల పరిమాణం అంటే దానికి ప్రభు ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో, తన శిష్యులను ప్రేమించున్నాడో, తర్వాత లోకమును ప్రేమించున్నాడో ఆ విధంగా ఈ శరీరం అనేటువంటిది శిరస్సుతోటి జతపరచబడినప్పుడు ఆయన గుణములైనటువంటి ఆయన ఏ విధంగా మనందరినీ ప్రేమించున్నాడో, శిష్యులను ప్రేమించున్నాడో అదేవిధంగా మనము విశ్వాసులను, లోకంలో ఉన్న వారిని ఎటువంటి ప్రేమ కలిగి దానిలో ఎదగాలనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి ప్రధాన ఉద్దేశం. దానికి మరి ప్రభు ఏ విధంగా ప్రేమ అయినాడో, ఆయన ఏ విధంగా ప్రేమించున్నాడో ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కుమ్మరించున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కనుక ఈ దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉండటం చేత దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించున్నాడనే విషయాన్ని మనం గుర్తెరగగలుగుతాం. ఆ విధంగా ఆయన యొక్క ప్రేమను రుచి చూచి గుర్తెరగగలిగి ఆయనకు మన జీవితాలలో మనం ఆయనను ప్రేమించుట నేర్చుకొనగలగటం అనేటువంటిది ఒక ఉద్దేశం. రెండవది, ఆ ప్రేమ మనలో పనిచేయుచుండగా మనము సహోదరులను, తర్వాత లోకములో ఉన్న వారిని ప్రేమించగలుగుట అనేది నేర్చుకున్నటం అనేటువంటిది రెండవ ఉద్దేశం. ఈ రెండు కలిగి మరి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదామని చెప్పబడినటువంటి విధంగా ఆ ప్రభు ఏ విధంగా ఈ లోకములో ఉండగా తన వారిని అంతం వరకు, తర్వాత లోకమును ఏ విధంగా ప్రేమించున్నాడో ఆ శరీరము ద్వారా ఆ వ్యక్తిత్వాన్ని బయలుపరచడం అనేటువంటిది ఇక్కడ చెప్పబడినటువంటి ప్రధాన ఉద్దేశం. ఈ సంఘముగా కూర్చబడినటువంటి మనందరం కూడా శిరస్సు ఏ విధంగా ఈ ప్రేమ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మన ఎదుటకు తీసుకుని వచ్చినాడో ఆ విధంగా ఈ శరీరము కూడా ఆయన యొక్క గైర్హాజరీలో చక్కగా దీని యొక్క అంశాన్ని, ఈ ప్రేమ యొక్క గుణములను వ్యక్తపరచవలసినటువంటి దానికి మనము ఎదగవలెను అనేటువంటిది మనం చదివినటువంటి 15, 16 వచనాలలోని చెప్పబడినటువంటి ఉద్దేశం. ఇది విశ్వాసులంగా కాకమునుపు మనందరిలో కూడా
స్వార్థభరితమైనటువంటి జీవితం ఉంటుంది. లేక ఒకవేళ కనుక మనం ప్రేమించుతున్నామని అనుకున్నప్పటికీ కూడా మన ప్రేమ కొన్ని షరతులతో కూడినది, కొన్ని నిబంధనలతో అన్వయించబడినది, లేక మన యొక్క ఈ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు ఇవన్నీ కూడా ఒక సన్నని ఇరుకైనటువంటి వలయంలో మాత్రమే మనం వారిని ప్రేమించగలిగినటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి మానసిక స్థితి అవిశ్వాసులందరిలో కూడా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ అపరిమితమైనది, లోకమంతటిని ప్రేమించగలిగినటువంటిది, అన్నిటినీ సహించగలిగి, అందరినీ స్వీకరించగలిగి, అందరినీ నిస్వార్థమైనటువంటి ప్రేమతో, త్యాగభరితమైనటువంటి ప్రేమతో ప్రేమించగలిగినటువంటిది. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘంలో గ్రీసు దేశస్థులు, యూదులు, దాసులు, స్వతంత్రులు రకరకాలుగా ఉన్నటువంటి వారందరూ కూడా కూర్చబడి ఉండగా, వారందరూ ఒక శరీరంగా కూర్చబడి, వారు ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా ఒకరి పక్షంగా ఒకరు సేవాభరితమైనటువంటి మనసుతో పనిచేస్తూ కూడి వస్తున్నప్పుడు, వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ అనేటువంటి అంశాన్ని వారి యొక్క అంతరంగంలో కలిగి దాని యందు ఎదగాలనేటువంటిది మరి దేవుడు ప్రతి సంఘంలో వారును మన ఎదుటను కూడా మనం కూడి వచ్చేటువంటి సంఘాల్లో కూడా అటువంటి ప్రధానమైన ఉద్దేశం కలిగి ఉండాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. అందుచేతనే ఇది మన గమనానికి తీసుకొని రాబడింది. దీనిలో మనం చూడవలసినటువంటి విషయాలు కనుక చూస్తే, ఆయన శిరస్సు అన్నాడు, అది మొదటి అంశం. కనుక సంఘం అనేటువంటిది ఆయన శిరసత్వం కింద పనిచేసేటువంటి అనేక మందిగా కూడి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా శిరస్సుతోటి ఆయనతోటి జతపరచబడిన వారని అర్థం. తర్వాత ఇదే అంశాన్ని ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఉంది. 22-23 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఇది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించున్నాడు. కనుక ఆయన శిరస్సు అయినప్పుడు మిగిలినటువంటి వారందరూ కూడా, అంటే సంఘము కూడి రాగలిగినటువంటి సంఘములో కూడి వచ్చేటువంటి అనేక మంది బిడ్డలు ఈ శిరస్సుకు శరీరముగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. శరీరములో రకరకాలైన అవయవములు ఎలాగ ఉన్నాయో ఆ విధంగా రకరకాలుగా నేపథ్యం కలిగినటువంటి మనందరం కూడా కూడి రాగలిగి ఒక శరీరములోని అవయవములుగా కూర్చబడి మనందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు అనే శిరస్సుకు అతకబడి ఉన్నాం, జతపరచబడి ఉన్నాం. తర్వాత ఇదే అంశాన్ని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. 18-19 వచనాల్లో ఉంది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్ఛ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకు ఉప్పొంగుచు. అలా కొంతమంది కొలసీ సంఘంలో ఉన్నారు. ఇప్పుడు అది మనకు సంబంధించిన విషయం కాదు, కానీ దాని తర్వాత చూడండి. శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపకనియుడి. ఇక్కడ కొంతమంది వాళ్ళ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటి ద్వారా ఉప్పొంగేవారుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు అనే శిరస్సును సంఘములో హత్తుకొనకుండా ఉండేవారుగా కొంతమంది ఉన్నారు. సో వారిని గురించి మీరు మీ బహుమానమును అపహరింపకునేది, అంటే అటువంటి వారి ద్వారా మీరు ప్రేరేపించబడి వేరైన దానికి మీరు వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. తర్వాత ఆ శిరస్సు మూలముగా, అంటే ఎవరైతే ఆ శిరస్సుతోటి అతకబడి ఉన్నారో, జతపరచబడి ఉన్నారో, ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. వృద్ధి కలుగు చేసేటువంటి వాడు దేవుడు. తర్వాత అతకబడిన మన అందరి మీద శిరస్సుగా ఉండవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతోటి జతపరచబడి అతకబడినప్పుడు దేవుడు మనకు వృద్ధి కలుగు చేసేవాడిగా ఉన్నాడు. దేనిలో వృద్ధి కలుగు చేసేవాడంటే ఆ ప్రేమ అనేటువంటి గుణములో మనందరం కూడా శిరస్సును పోలి నడుచుకొనగలిగేటట్లుగా చేసేటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు అని రాయబడినది. దాని తర్వాత ఇంకొక చోట కనుక చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12-13 వచనాలు. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నాయో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ అందే బాప్తిజము పొందితిమి.
మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతమే. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరములో అనేక అవయవములు, ఈ అవయవములన్నీ కూడా కలిసి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద ఆత్మ చేత జతపరచబడేవిగా చేయబడ్డాయి. కనుక ఇది ఒక వ్యక్తి తనంతట తానుగా ఒక సభ్యత్వాన్ని తీసుకొని శరీరంలో లేక సంఘములో పాలువాడొకటి అనేటువంటిది వాక్యములో మనం చూడం. ఈ ఆత్మ మనలను శిరస్సు అనేటువంటి అధికారం కలిగినటువంటి సంఘంలో ఆయన మనలను కూర్చేవాడుగా ఉన్నాడు. ఆ కూర్పులో వివిధమైన నేపథ్యములు కలిగిన వారందరినీ కూడా కూర్చేవాడుగా ఉన్నాడు. ఆ అవయవాలలో కూర్చబడుటలో ఉద్దేశం ఏమిటంటే వారందరూ కూడా కలిసి ఒక శరీరముగా పనిచేయటం. ఆ శరీరంలో ఎవరు ఏ అవయవం అనేటువంటిది కూడా నిర్ణయించబడినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు. జతపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వృద్ధిని కలుగజేసేటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు వృద్ధి కలుగజేసేవాడు, ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు. తర్వాత మన శిరస్సుతోటి తర్వాత ఒకరితో ఒకటిగా కలిసి శరీరముగా పనిచేయుటకు, ఒక ఆత్మలో పానం చేసి ఒక శరీరముగా ఉండేటకు కూర్చునేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా ముగ్గురు కలిసి శరీరంలో ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సుగాను, ఆత్మ మనలో పనిచేయుచుండగా మనందరం కూడా ఒకరితో ఒకరము అందరం కలిసి ప్రభువైన యేసుక్రీస్తు అనే శిరస్సులోనికి జతపరచబడటానే చేసే కార్యము పరిశుద్ధాత్మ దేవుడును. ఈ ముగ్గురు ఆ విధంగా పనిచేసేవారుగా ఉన్నారు. కనుక ఈ స్థానిక సంఘంలో కూడి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మ చేత కూర్చబడి వారందరూ కలిసి ఆత్మచేత ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా జతపరచబడి దేవుడి యొక్క కలుగజేసేటువంటి వృద్ధిలో అభివృద్ధి పొందుట అనేటువంటిది సంఘములో చూడవలసినటువంటి విషయం. ఈ వృద్ధి కలుగుట అనేటువంటి దానిలో ఇక్కడ చెప్పబడినటువంటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ప్రేమ కలిగి అనేటువంటిది ఒక అంశం. రకరకాలైనటువంటి విధంగా అది వృద్ధి కలిగి ఉండాలి. కానీ అక్కడ చెప్పబడినటువంటి అంశం 16వ వచనంలో చెప్పబడినది ప్రేమ కలిగి క్షేమాభివృద్ధి పొందుతున్నది. అది మనం చూడవలసినటువంటి ప్రధాన అంశం. కనుక ఈ పరిశుద్ధాత్మ చేత మనందరం కూడా నింపబడి ఆయన మనలో నివసించుతూ ఉండగా, తరువాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు శిరస్సు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారముల కిందకి మనల్ని తీసుకుని వచ్చి దేవుని యొక్క ప్రభావం చేత వృద్ధి పొందగలుగుట అనేటువంటి అనుభవంలోనికి తీసుకురావటం అనేటువంటిది మనం జాగ్రత్తగా మన జీవితాలలో పరీక్షించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా ఆయన 12 మంది శిష్యులను తీసుకొని వారిని అపోస్తలులుగా నియమించుకుని అన్నాడు. తర్వాత వారందరికీ కూడా ఆయన సువార్త చెప్పేటువంటి పరిచర్యను కూడా అప్పచెప్పి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి రాలేదు. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మాత్రమే జరిగింది. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారందరూ కలిసి ఏకరీతిగా నిలబడి దేవుని వాక్యమును గురించినటువంటి సాక్ష్యాన్ని కూడి వచ్చినటువంటి యూదుల పండుగలో వచ్చిన అనేక మంది యూదులతోటి వారు మాట్లాడగలిగినారు. అంటే వారందరూ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత వారందరూ కూడా ఒకటిగా చేయబడుట అనేటువంటిది, సంఘంగా కూర్చబడుట అనేటువంటిది మొదటిసారిగా జరిగినటువంటి సంఘటన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు, రక్షణ పొందిన వారందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించి చూసుకోవాలి. మనం రక్షణ పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనము చెప్పచాలం. కానీ ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో దానికి సూచనగా మనం కొన్ని విషయాలు చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండుట అంటే ఎవరైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికంటే కూడా ఆయన దేవుడు మనలో ఉండుట అనేటువంటిదే. కనుక ఆయన మనలో కనుకుంటే ఆయన ప్రభావం కింద నడిపించబడుట అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఆయన మనందరినీ కూడా ఏకముగా జతపరచుట, మనము తండ్రిని గురించినటువంటివి, కుమారుని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పగలుగుటకు పనికి రాగలిగిన విధంగా మన యొక్క జీవితాన్ని సిద్ధపరచుటకును ఆయన పనిచేసేవాడిగా ఉన్నాడు.
సో పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చుట అనేటువంటిది ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే, అపోస్తలుల మీదకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వారు మరి ప్రభావవంతంగా మాట్లాడగలిగారు. ప్రభువు కూడా వారిని గురించి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అనేది మనం చూడగలిగితే వారిలో దేవుని యొక్క శక్తి నిలిచి ఉండటం అనేటువంటిది మనం గమనించగలుగుతాం. ఆ శక్తి ద్వారా వారు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి లోబడుతూ జీవించడం అనేటువంటిది, తర్వాత అటువంటి వ్యక్తులతో కూడా కూడి రాగలిగి ప్రభు యొక్క శిరసత్వాన్ని మరి ఆస్వాదించుతూ ప్రభు యొక్క గుణాలను ప్రకటించగలిగే విధంగా వారు జీవించుటకు, ఇతరులను ప్రోత్సాహపరచుటకు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కనుక ఈ అభిషేకం అనేటువంటిది పాత నిబంధనలో కూడా మనం చూసినప్పుడు వారు అభిషేక తైలము చేత వారు తల మీద కుమ్మరించబడేది. ఆ విధంగా ఈ అభిషేక తైలము పరిమళ సువాసనతో ఉంటున్నది. కనుక ఎవరి మీదనైనా పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఉన్నాడు, ఆయన వారిలో ఉన్నాడు అనేటువంటి దానికి గుర్తుగా వారిలో ఉన్నటువంటి వేరైన సువాసన కలిగినటువంటి జీవితము వెదజల్లేదిగా కనబడుతుంది. కనుక మనం లోకము వలె కనుక ఆలోచిస్తూ రక్షణ పొందినప్పటికీ మరి వేరైనటువంటి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన తలంపుతో కూడిన జీవితం యొక్క మరి గమనిక కనుక మనలో కనిపించకపోయినట్లయితే మనం పరీక్షించుకోవలసిన అవసరం మనకుంది. తర్వాత రెండవదిగా వారు ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత ఆవరించబడినప్పుడు వారు శిరస్సు కింద పనిచేసేవారుగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద. అంటే వారి ఆధిపత్యాన్ని, వారి యొక్క స్వార్థాన్ని, వారి యొక్క స్వయాన్ని పూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదముల కింద ఉంచి ఆయనకు అధికారాన్ని స్వీకరించి వారు జీవించేవారుగా చేయబడతారు. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పబడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు మీకు తెలియపరచుచున్నాను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడి ఉన్నప్పుడు మనం యేసు ప్రభు అని మనం చెప్పగలిగే వారంగా చేయబడతాం. అంటే అది నోటితో చెప్పడం కాదు, మన జీవిత విధానం ద్వారా నేను సిలువ వేయబడి ఉన్నాను, నా జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు ఆవరించబడి ఆయన ప్రభుత్వం కింద, అధికారం కింద పనిచేసే విధంగా నన్ను నేను ఆయనకు సమర్పించుకొని ఉన్నాను అని చెప్పటం అన్నమాట. అందుచేతనే 1 పేతురు 3వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు. చూడండి, పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. కనుక ఇది అందరి యొక్క అనుభవంగా మనం చూడం. అనేక మంది విశ్వాసులలో ప్రభు అధికారం కింద ఉంటూ ఆత్మచేత నడిపించబడి మరి ఆత్మ ప్రభావం చేత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఇష్టం కలిగినటువంటి బిడ్డలుగా అనేక మంది జీవితాలు కనిపించవు. వారు రక్షణ పొందినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనలు, తలంపులు, వారి యొక్క నడవడి, పోకడ ఇవన్నీ కూడా చాలాసార్లు లోకానుసారమైన మీదుగా కనబడతాయి. అప్పుడు మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. నేను ఆత్మ ప్రభావితుడినై దేవుడు మన కొరకై పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని సరైన విధంగా నేను గుర్తెరగగలిగి ప్రభు యొక్క ఆధిపత్యాన్ని నా జీవితంలో అన్వయించుకొని జీవించేవాడనిగా ఉన్నానా లేదా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. తర్వాత మనలో కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే, నివసిస్తున్నట్లయితే ఆ ప్రభావం మనల్ని ఎప్పుడు కూడా ప్రభువుని ప్రేమించగలిగేటట్లుగా చేస్తుంది. తర్వాత ఆయన మనలను కుమారునికి ప్రేమించి కుమారునికి లోబడగలగటానికి ఆ పరిశుద్ధ దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి విస్తృతను మనకు తెలియపరిచేవాడుగా ఉండి మనల్ని ప్రభావితం చేసేవాడుగా ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరము కూడా ఆయన శిరస్సుగా గుర్తెరగగలిగినటువంటి అనుభవంలోనికి రాగలిగి ఒక శరీరముగా అతకబడి, ఏ విధంగా అయితే మనం 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు చూసామో, అప్పుడు శరీరంలోని అవయవములన్నీ కూడా మరి వారి వారి పరిమాణంలో పనిచేయాలి. అది మనం చదువుతున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. కనుక శిరస్సు కిందకి తీసుకొని రాబడుట,
తర్వాత ఆత్మచేత మనందరం కూడా జతపరచబడి అతకబడుట ఒక శరీరంలో ఉండటానికి, శరీరంలో ఉన్న అవయవములు చక్కగా ఒక శరీరముగా ఒక వారి వారి పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. సో ఈ పరిమాణం చొప్పున పనిచేయటం అనేటువంటిది మరలా 1 కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పబడింది. చూడండి, 1 కొరింథీలు 12వ అధ్యాయం 14వ వచనం నుంచి. శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కనుక శరీరం అనేటువంటి ఒక అవయవం కాదు కానీ అనేక అవయవముల యొక్క కూర్పు. 15వ వచనం. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. 16వ వచనం. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దాని కాను అని చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా, అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. కనుక ఎవరు ఏ అవయవముగా పనిచేయాలో అనేటువంటిది నిర్ణయించినటువంటి వాడు దేవుడు. అందుచేతనే ఆయన ద్వారా మనకు వృద్ధి కలిగేదిగా ఉన్నది. ఆ విధంగా దేవుడు ఎవరు శరీరములో ఏ అవయవముగా ఉండాలో దానిని నిర్ణయించి శిరస్సు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి తీసుకుని రాబడి ఆత్మచేత మనందరము కూడా ఒక శరీరముగా పనిచేయడానికి కూర్పబడేవారంగా ఉన్నాం. ఆ విషయాన్ని మనం అందరం కూడా చక్కగా గమనించాలి. ఎవరైనా ఒక సంఘంలో ఉన్నట్లయితే వారందరూ కూడా ఒక మరి శిరస్సుగా కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కిందకు వారందరూ కూడా కలిసి వేరువేరు అవయములుగా ఉన్నప్పటికీ ఒక శరీరముగా పనిచేయుట అనే అనుభవంలో ఆ సంఘము మరి పనిచేసేదిగా ఉన్నదా లేదా అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించి చూసుకోవాలి. అలా చూసుకోగలిగినప్పుడు ఎక్కడైనా సరే అటువంటి విధమైనటువంటి కూర్పు పనిచేయుట, ఆ పనిలో మనందరిలో కూడా ప్రేమ యందు అభివృద్ధి పొంది చక్కగా క్షేమాభివృద్ధి పొందుచు ఎదుగుట, అంటే క్రీస్తు వలె ఉండుటకు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని ఈ విధంగా మనిషి కుమారుడిగా ఉంటూ చక్కగా నెరవేర్చున్నాడో ఆ విధంగా ఉండగలిగేటువంటి స్థాయికి స్థితికి రాగలుగుటకు ఎదుగుతున్నామా లేదా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. అలా చూడగలిగితే అది మనందరినీ కూడా ఎంతో మరి పరలోక సంబంధమైనటువంటి గుణముల పోలికలోనికి పనిచేసేటువంటిదిగా మార్చబడేదిగా ఉంటుంది. అందుచేతనే తండ్రి అయినటువంటి దేవుడు మనలను ఆయా మనం ఉంటున్నటువంటి సంఘం అనే శరీరంలో ఏ అవయముగా ఉండాలో దానిని తండ్రి అయిన దేవుడు నిర్ణయించున్నాడు. మనందరినీ కలిపి ఒకటిగా శరీరముగా కూర్చున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనందరికీ శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక వీరందరూ వారి వారి ఉద్దేశాల చొప్పున మనందరిలో పనిచేస్తూ మనందరము కూడా వారి గుణములైనటువంటి ప్రేమలో మరి క్షేమాభివృద్ధి కలిగి ఎదగవలననేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయం. కనుక ఇది ప్రభు అనేటువంటిది మన జీవితంలో కనుక లేకపోయినట్లయితే మనము ఆ శరీరములో అవయవములుగా చక్కగా అతకబడి మన పాలు మనం నిర్వర్తించేటువంటి విధంగా పని చేయలేము. కనుక వ్యక్తిగతంగా ప్రభు మనకు శిరస్సు, అధిపతి, రాజు అనేటువంటి విషయాన్ని మనం చక్కగా ముందుగా గుర్తెరగాలి. అది వ్యక్తిగత జీవితంలో మన ప్రభు ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మన స్వయాన్ని, మన చిత్తాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి ఆయనను ప్రేమించి ఆయన ఇష్టాన్ని తెలుసుకొని నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి స్వభావంలోనికి మనం చక్కగా నడిపించబడాలనేటువంటిది ముందుగా మనందరము ఎరగవలసిన విషయం. దాని తర్వాత ఈ విధంగా వారు పనిచేసేటువంటి విషయంలో మరి కొన్ని విషయాలను మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త మొదటిగా 14వ అధ్యాయం 21వ వచనం నుంచి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడిను, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందామని చెప్పాను. కనుక ఎవరైతే ఆయన ప్రభు అని గుర్తెరుగుతారో, ఆయనను రాజుగా శిరస్సుగా ప్రతిష్ఠిస్తారో వారిలో కనబడుతున్నటువంటి ఒక గుణము ఇక్కడ చెప్పబడుతున్నది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. ఆ విధంగా మనం ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే ఇతరులను కూడా ప్రేమించగలిగి ఆయన శిరసత్వం కింద అనేక మందిని కూడా అందరినీ ప్రేమించగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడగలుగుతాం. ఆ విషయాన్ని కూడా మనం తర్వాత చూద్దాం. తర్వాత 23వ వచనం చూడండి.
యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనడు. కనుక ఆయన ప్రభుత్వం కింద మనం పనిచేయడం అనే మాటకి అర్థం ఇది. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనను. అది మనం ఆయనను ప్రభు అని గుర్తిరగటం. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను. తండ్రి మనకు ఏ విధంగా వృద్ధి కలుగు చేస్తాడనే అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు తండ్రి వారిని ప్రేమించను, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతము. ఆ విధంగా తండ్రి కుమారులు ఇద్దరులు కూడా మరి మనము వారి యొక్క ఆజ్ఞలను గైకొనటం ద్వారా వారు మనలో ఉండి వారి గుణముల యొక్క స్వభావం చొప్పున మనందరము కలిసి పని చేయగలగటానికి, తర్వాత వారి యొక్క స్వభావాన్ని ప్రభావాన్ని రెంటిని మన ద్వారా లోకములో బయలుపరచగలగటానికినో వారు మనలో పనిచేసేవారుగా ఉన్నారు. దాని తర్వాత చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను. అంటే శరీరంలోని ఈ అవయవములు చక్కగా పనిచేయడం ద్వారా, అంటే ఆ ప్రేమయందు వృద్ధి కలిగి క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నట్టు అనే దాంట్లో ఈ ఫలింపు అనేటువంటిది ఒకటి. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపమానం, మరి నేను నిజమైన ద్రాక్షావల్లి, మనము ఆయనలో కట్టబడినటువంటి తీగలు, తండ్రి వ్యవసాయకుడు. కనుక ఈ ద్రాక్షావళిలో కట్టబడినటువంటి ఉన్నటువంటి తీగలు అవి చక్కగా ఫలించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి వ్యవసాయకుడిగా ఉండి మనకు వృద్ధి కలుగజేయటానికి పనికి రాగలిగిన విధంగా మరి భూమిలో సారవంతమైనటువంటి ఎరువు, నీరు, గాలి ఇవాటన్నిటిని తేమ చక్కగా సమకూర్చేవాడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్రాక్షావల్లి, ఆయనలో మనం తీగలం. సో ఇక్కడ చూడండి 9వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మను అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొనని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. ఇప్పుడు మనం తండ్రి దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఇతర సహోదరులను మనం ప్రేమించగలుగుతాం. ఆ విధంగా తర్వాత లోకంలో ఉన్న వారిని కూడా మనం అందరినీ కూడా ప్రేమించగలుగుతాం. అది తండ్రి అయినటువంటి దేవునిది, తర్వాత కుమారుడిది స్వభావం ఆ ప్రేమ. దేవుడు ప్రేమ అన్నాడు, కుమారుడు మనలను ప్రేమించున్నాడు. మనము కనుక వారి వలె అందరినీ ప్రేమించుట అనేటువంటిది దానికి మనం బద్ధులమైనాము. ఎవరు వారిని ప్రేమించగలరు అంటే, ఎవరైతే ఆయన యొక్క శిరసత్వాన్ని గుర్తిరగగలిగి ఆయన ఆజ్ఞలను గైకొనటానికి ఇష్టపడి ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో వారు ఇతరులను కూడా ప్రేమించగలుగుతారు. అలా కాని పక్షంలో మన ప్రేమ స్వార్థభరితమైనదిగా ఉంటుంది. అది సంఘమునకు, శరీరమునకు క్షేమాభివృద్ధిని కలుగు చేయలేదు. తరువాత 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచున్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచుందురు. ఆ విధంగా ఆ ప్రేమలో నిలిచి ఉండడం ద్వారా మనము ఇతరులను ప్రేమించగలుగుతాం. లేని ఎడల మనము ఇతరులను ప్రేమించే విషయంలో మరి అనేక నేపథ్యములు కలిగినటువంటి వారందరూ కూడా సంఘములో కూడి వచ్చినప్పుడు మనం అందరితోటి కలిసి దేవుడు ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో ఆ విధంగా ప్రేమించే విషయంలో వెనకబడిపోతాం. కనుక ఈ విషయాన్ని దానికి ముందుగా మనకు మూలమైనటువంటిది మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతోటి ఆయన యొక్క శిరసత్వం కింద ఉండి పని చేయటం అనేటువంటిది నేర్చుకునటం, ఆయన ఆజ్ఞలు గైకొనటం అనేటువంటి దాని ద్వారా మనము ఈ ప్రేమను చక్కగా ఇతరుల పక్షంగా బయలుపరచగలుగుతాం. దాని తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. కనుక ఇక్కడ ఈ ప్రేమలో క్షేమాభివృద్ధి పొందుతూ క్రీస్తు వలె ఉండుతూ క్రీస్తు వలె పూర్ణతలోనికి రాగలగటానికి మార్గం ఏమిటంటే, ఏ విధంగా మరి కుమారుడు తండ్రిని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని జీవించున్నాడో ఆ విధంగా మనం కూడా ఉన్నట్లయితే దానిలో మనం సంపూర్ణులుగా చేయబడగలుగుతాం. కనుక ప్రభువును మనం శిరస్సుగా గుర్తిరగలిగి ఆయన ఆధిపత్యానికి ప్రభుత్వానికి లోబడుతూ కనుక పనిచేయటూ నేర్చుకున్నట్లయితే
అప్పుడు ఆ ప్రేమలో కూడా నిలిచి ఉండి ఆ ప్రేమ ద్వారా ఇతరులను మనము ప్రేమించగలగటం అనేటువంటిది నేర్చుకోగలుగుతాం. ఆ విధంగా సంఘంలో మన పాలు అనేటువంటిది మనం పనిచేసేటువంటి పరిమాణంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఎక్కడ దేవుడు ఏ అవయవముగా ఉండటానికి మనను ఉంచున్నాడో ఆ అవయవము చక్కగా పనిచేసి ఇతరులను ప్రేమించినట్లయితే ఏ విధంగా పరిచర్య సేవ జరిగించాలో ఆ విధంగా జరిగించుట, నిస్వార్థంగా అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ జీవించుట అనేటువంటిది సంఘంలో మనందరూ కూడా అనుభవపూర్వకంగా తీసుకుని రాబడగలుగుతాం. దాని తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. కనుక మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట భద్రమైనాం. కనుక మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించుతూ జీవించినట్లయితే, ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే, ఆయన ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో మనము సహోదరులను కూడా ప్రేమించగలిగే వారంగా చేయబడతాం. అది ఆయన మనలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన దేవుని ప్రేమ మనలో పనిచేయటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆయన శిరసత్వం కింద శరీరములో అవయవములుగా చేర్చబడిన మనందరం కూడా ప్రతి అవయవము వారి వారి పాలు వారి వారి పరిమాణం చొప్పున ఇతరులను ప్రేమించే విషయంలో కనుక సరైన విధంగా కనుక ముందుకు సాగుతున్నట్లయితే, దాని ద్వారా మరి దేవుని యొక్క ఉద్దేశాలను స్థానికంగా ఆ సంఘము ద్వారా దేవుని యొక్క గుణములను, దాని ద్వారా దేవుని యొక్క ప్రభావాన్ని మనం చక్కగా వెల్లడిపరచగలగటానికి పనికి రాగలిగినటువంటి మరి ఉంచబడిన దీపస్తంభంగా, వెలిగేటువంటి దీపంగా ఉంచబడతాం. ఆ విధంగా కనుక లేకపోతే, ఆ ప్రేమలో కనుక మనం నిలిచి దానిలో కనుక ఎదగకపోయినట్లయితే మనము ఎంతగా సువార్త ప్రకటించినప్పటికీ తెలియపరచబడే అవకాశం లేదు. చూడండి, ఇక్కడ మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమనందు నిలిచుండువాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచున్నాడు. కనుక ఎవరైనా ఆ దేవుని ప్రేమ చేత తాకబడి ఆ ప్రేమలో కనుక నిల్చున్నట్లయితే దేవుడు వాని యందు నిల్చున్నాడు, వాడు దేవుని యందు నిల్చున్నాడు. కనుక మనలో ఈ ప్రేమ గుణమైనటువంటి దాని యొక్క అనుభవంలోని కనుక లేకపోతే మనము దేవుడు మనలో ఉన్నాడు, ఆత్మచేత నడిపించబడుతున్నాము అనేటువంటి అంశాన్ని మనం నిర్ధారణగా చెప్పలేము. కనుక ఆ విషయాన్ని మనం సరైన విధంగా గుర్తిరగగలిగి ముందుకు సాగాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినటువంటి దానిని మనం చక్కగా గుర్తిరగగలిగి మనము ఇతరుల దేవుని యొక్క ప్రభు యొక్క శిరసత్వం కింద పనిచేస్తూ దేవుడు శరీరంలో మనం ఉంచబడినటువంటి ఆ స్థానం యొక్క ఉద్దేశాన్ని గుర్తిరగగలిగి దాని యొక్క పరిమాణం చొప్పున ఇతరులను ప్రేమించుతూ సంఘము ఎదుగుదలకు పని చేయడానికి పనికి రాగలిగిన విధంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. కనుక చూడండి, మరలా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో రకరకాలైనటువంటి అవయవాలు, వారి వారి యొక్క పని, వాటి ఏ విధంగా పని చేయాలో అని చెప్పిన తరువాత ఈ 12వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్నాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియు కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. కనుక వరములు అనేటువంటిది ఒకటి మాత్రమే కాదు, ఆ వరములు ఏ విధంగా ఉపయోగపడుతూ శరీరంలో పని చేయాలనేటువంటిది సర్వోత్తమమైన మార్గం. ఆ మార్గాన్ని గురించి 13వ అధ్యాయంలో చెప్పబడింది. అది ప్రేమ అనేటువంటి దాని గురించి. అందుచేత ఆ 13వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడింది, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మిగిలినవన్నీ కూడా తీసివేయబడతాయి, కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచేవిగా ఉన్నాయి. వాటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. కనుక ఆ ప్రేమలో మనం ఎదగాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత చూడండి, మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవములు వారి వారి పరిమాణం చొప్పున పనిచేస్తూ ప్రేమ కలిగి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలనేటువంటిది ఉద్దేశం. ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఈ విధంగా వారు మొదటగా ఉండేవారు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం.
ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘమునకు దూత ఇలాగూ రాసినాడు. దానిలో 4వ వచనం, ఆయనను మొదట మీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అంటే వారు ఒకరినొకరు ప్రేమించే విషయంలో వెనకబడిపోవడానికి ముందు దేవుడిని ప్రేమించే విషయంలో వెనకబడిపోయారని అర్థం. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని చెప్తున్నాడు. ఆ దీపస్తంభాన్ని అంటే ప్రభు వారి మధ్యలో ఉండి వారిని నడిపించటం అనేటువంటి అనుభవం నుంచి తొలగించబడే అవకాశం ఉందని అర్థం. దానికి మూల కారణం వారు ప్రేమలో వెనకబడిపోయినారు. ఇక్కడ మనం చదువుతున్న భాగంలో వారు ప్రేమలో క్షేమాభివృద్ధి పొంది ముందుకు సాగాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. అంటే దాని ప్రకారంగా వారు మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రేమలో ముందుకు సాగారు. కానీ కొంతకాలం తర్వాత అది వెనకబడిపోయినట్లుగా ఉంది. అది ఇంకా ఆ వెనకబడిన తనాన్ని కనుక వారు మారు మనసు పొంది సరైన విధంగా కనుక సరిదిద్దుకోకపోతే వారి మధ్య ఉన్నటువంటి ఆ దీపస్తంభాన్ని ప్రభు తొలగిస్తానని కూడా చెప్తున్నాడు. అంటే ప్రభు యొక్క సన్నిధి వారి మధ్యలో ఉండకుండా ఉండే అవకాశం ఉంది. అది ఎంతో మరి భయంకరమైన స్థితి. కనుక మనందరం కూడా ప్రభు యొక్క శిరసత్వం కింద నిలపబడి చక్కగా ఆయన అధికారాన్ని కనుక గుర్తెరగగలిగి మరి దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థానాన్ని మనం అంగీకరించి దానిలో నిస్వార్థంగా దేవుని యొక్క ప్రేమ చేత చక్కగా పనిచేయటం అనేటువంటిది నేర్చుకుంటూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనందరం కూడా పనిచేయవలసినటువంటి బాధ్యతను దేవుడు మన అందరికీ అప్పగెప్పినాడు. దాన్ని గుర్తెరగగలిగి ఆ విధంగా జీవించగలిగినట్లయితే మన జీవితాలు ఎంతో మార్పు చెంది మరి దేవుని యొక్క ప్రభు యొక్క పూర్ణతలోనికి తీసుకుని రాబడే విధంగా ఆశీర్వాదాన్ని పొందగలుగుతాయి. దేవుడు ఈ వాక్యమును మన కొరకే ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని ఆ విధంగా జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు అందజేసి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.